మైక్రోగ్రీన్స్ ఈ మధ్యకాలంలో వినిపించే హెల్దీ వేస్ ఆఫ్ ఈటింగ్లో ఒకటే ఈ మైక్రోగ్రీన్స్. ఈ మైక్రోగ్రీన్స్ హై ఇన్ న్యూట్రిషన్ అండ్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మనం రెగ్యులర్గా యూస్ చేసే లీఫీ వెజిటేబుల్స్లో కంటే కూడా 40% ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి. మైక్రోగ్రీన్స్ని మనం చాలా ఈజీగా మన కిచెన్లోనే చేసుకోవచ్చు. మనకి దొరికే చిన్న చిన్న ట్రేస్లో, చిన్న చిన్న బాక్సెస్లో, ఇండోర్లోనే వీటిని పెంచుకోవచ్చు. మనం చాలా రకాల మైక్రోగ్రీన్స్ చేసుకోవచ్చండి. మేతి, వీట్, పెసలు, ఆవాలు, సబ్జా గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్ ఒక్కటేంటండి, ఇలా చాలా రకాల మైక్రోగ్రీన్స్ని మనం చేసుకోవచ్చు. మనం ఒకసారి సీడ్స్ని వేసుకున్నాక 8 to 10 daysలో మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోతాయి. ఒక 2 leaves ఫుల్గా ఫామ్ అయితే మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోయినట్టే. సో కలల లోగిల్లో ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ పెసలు మైక్రోగ్రీన్స్ స్టిర్ ఫ్రై. చూస్తున్నారు కదా ఈ మైక్రోగ్రీన్స్ ఎంత గ్రీన్గా హెల్దీగా ఉన్నాయో. మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే పెసల్ని నేను ఇక్కడ యూస్ చేశాను. పెసలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం ముందే ఒక 12 hours పాటు నానబెట్టుకుని ట్రేస్లో వేసుకోవాలి. 8 daysలో ఇలా 5 inches వరకు గ్రో అవుతాయి. చూస్తున్నారు కదా 2 leaves ఫుల్గా ఫామ్ అయిపోయాయి, అంటే ఇవి రెడీ టు యూస్. సో ఇలా రెడీ అయిపోయిన మైక్రోగ్రీన్స్ నేను ఒక 2 to 3 inches లెంత్లో కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని వాటర్తో మంచిగా వాష్ చేసి సైడ్కి పెట్టుకుంటాను. ఇప్పుడు కర్రీ కోసం నేను ఆయిల్ హీట్ అయ్యాక మనం రెగ్యులర్గా కర్రీస్కి ఎలా పోపేసుకుంటామో ఫ్రై కర్రీస్కి అలానే వేస్తున్నాను. సో ఫస్ట్గా రెడ్ చిల్లీస్ వేసాను, ఆ తర్వాత శనగపప్పు వేసాను, గార్లిక్ వేసాను. స్టిర్ ఫ్రై కాబట్టి మనకి ఫ్రై అనే ఏ కర్రీలో అయినా కూడా వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. శనగపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. జీడిపప్పుని ముందుగానే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ కర్రీకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందే మనం జీడిపప్పుని వేసిస్తే అవి కొంచెం మాడిపోయిన టేస్ట్ వస్తాయి. సో అందుకని ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ జీడిపప్పుని యాడ్ చేశాను. సో జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు పౌడర్ని వేస్తున్నాను. మీ దగ్గర కరివేపాకు కనుక ఉంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం పోపులోనే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కరివేపాకు లేదు కాబట్టి నేను ఇక్కడ పౌడర్ని యూజ్ చేశాను. సో అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేస్తున్నాను. మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం పక్కనే కడిగి పెట్టుకున్న మైక్రోగ్రీన్స్ని వేసుకోవాలి. మైక్రోగ్రీన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి ఫ్రై అవ్వటానికి. సో ఒక 5 minutesలో మనకి మైక్రోగ్రీన్స్ అనేవి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇదే టైంలో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంత స్పైసీనెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది మా అమ్మాయి కోసం చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ కారం యూస్ చేశాను, ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రమే యూస్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ని యాడ్ చేశాను. మైక్రోగ్రీన్స్ ఫ్రైస్లో ఎప్పుడు కోకోనట్ పౌడర్ అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి, అది కూడా ఫ్రెష్ కోకోనట్ పౌడర్. మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ పౌడర్ లేకపోతే మీరు డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఎగ్జాక్ట్గా 15 minutesలో ఈ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే కొత్త రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కలల లోగిలి. అంతవరకు సెలవు.